హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ వేద మంత్రాల సాక్షిగా 6వ భాగాన్ని వినేద్దాం. శ్రవంతి విజయ్ ఇంటికి వచ్చాక కాసేపు అన్నపూర్ణమ్మతో మాట్లాడి వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు. విజయ్ తన గదిలోకి వెళ్తూ వెనక్కి తిరిగి శ్రవంతి వైపు చూసి సారీ అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. అతని సారీ చెప్పాడా లేక నా భ్రమణ అనుకుంది శ్రవంతి. విజయ్తో ఎలా ఉన్నా అన్నపూర్ణమ్మ గారితో మాత్రం చాలా ప్రేమగా ఉండేది. గుడికి వెళ్ళిన ఇద్దరు కలిసి వెళ్ళేవారు. శ్రవంతి వచ్చాక తల్లి సంతోషంగా ఉండడం విజయ్ గమనించాడు. మేఘన తన రూమ్లో కూర్చుని ఏదో ఆలోచిస్తోంది. మేఘ, ఏంట్రా అలా ఉన్నావు అంటూ అక్కడికొచ్చాడు చరణ్. ఏం లేదన్నయ్యా. నువ్వు ఏం లేదు అనడంలోని ఏదో ఉందని అర్థమవుతుంది. నిన్నొకటి అడుగుతాను, నిజం చెబుతావా? అడుగు. నీకు వివేక్ అంటే ఇష్టం కదా? నీకెలా తెలుసు అన్నట్లు చూసింది మేఘన. మొన్న అతనికి యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు పడ్డ కంగారు చూసే నాకు డౌట్ వచ్చింది. మనం అతన్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు నీ కళ్ళల్లో అతని మీద ఆరాధన కనిపించింది. ఇప్పుడు కూడా అతని గురించి ఆలోచిస్తున్న నీ ముఖంలో అతనిపై నీకున్న ప్రేమ కనిపిస్తుంది. నువ్వు చెప్పింది నిజమే, కానీ అతనికి నేనంటే ఇష్టమో కాదో. నా చెల్లికి బంగారం, ఎవరికైనా నచ్చుతుంది. నేను అమ్మా నాన్నను పంపి మాట్లాడిస్తా అన్నాడు. అతనికి ఇష్టమైతే నా పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా చేసేద్దాం, ఏమంటావు అన్నాడు. పో అన్నయ్య. నేను కాదు, రేపు పెళ్ళైతే నువ్వే ఇక్కడి నుండి వెళ్తావు. అన్నయ్య, నువ్వు అలా అంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఏదో సరదాగా అన్నాను, ఏడవకు. నేను ఇప్పుడే వెళ్ళి అమ్మ వాళ్ళతో వివేక్ గురించి చెబుతా అని అక్కడి నుండి వెళ్ళాడు. పెళ్లికి పిలవాల్సిన వాళ్ళ లిస్టు రెడీ చేస్తున్నారు శంకర్, పద్మజ, చరణ్ పేరెంట్స్. నాన్న, నీతో మాట్లాడాలి నాన్న. ఏంటో చెప్పరా అన్నారు శంకర్ గారు. నాన్న, మా బావమరిది వివేక్ ఉన్నాడు కదా, అతనంటే మన మేఘనాకి ఇష్టం. మీకు కూడా అతను నచ్చితే రేపే వెళ్ళి మాట్లాడి వద్దాం. ఆ అబ్బాయి మంచివాడు, పైగా మంచి జాబ్ కూడా ఉంది. ఇంతకన్నా ఇంకేం కావాలి? రేపే వెళ్దాం. ఏవండి, ఒకసారి ఆలోచించండి. కుండ మార్పిడి మంచిదో కాదో అంది పద్మజ. అమ్మా, నువ్వు లేనిపోనివి పెట్టకు. మేఘనాకు అతనంటే ఇష్టం. ఈ పెళ్లి చేస్తే అది సంతోషంగా ఉంటుంది. సరేరా, మీ ఇష్టం అన్నది. తెల్లారి చరణ్ వాళ్ళ పేరెంట్స్తో కలిసి వివేక్ ఇంటికెళ్లారు. వాళ్ళు వెళ్లేసరికి ఈశ్వరి లతకి టిఫిన్ తినిపిస్తూ ఉంది. ఏంటే, నువ్వు చిన్నపిల్లవా? తినిపిస్తేనే కానీ తినవు. రేపు అత్తారింటికి వెళ్ళాక ఎవరు తినిపిస్తారు అంది ఈశ్వరి లతను ముద్దుగా విసుక్కుంటూ. నేనున్నాను కదా అత్తయ్య గారు అన్నాడు చరణ్. తల్లిదండ్రులతో పాటు వచ్చిన చరణ్ను చూసి లత సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. రండి అన్నయ్య, రండి వదిన, కూర్చోండి, కాఫీ తెస్తా అంటూ వంటింట్లోకి వెళ్తున్న ఈశ్వరిని, ఇప్పుడేమీ వద్దు అత్తయ్య గారు, ముందు మీరు కూడా కూర్చోండి, మీతో మాట్లాడాలి అన్నాడు. ఈశ్వరి పద్మజ దగ్గర వెళ్ళి కూర్చుంది. వివేక్ లేడా అన్నారు శంకర్ గారు. బంధువులకి శుభలేఖలు ఇవ్వడానికి వెళ్ళాడు అంది ఈశ్వరి. వివేక్ కూడా ఉంటే బాగుండేది. మా అమ్మాయిని మీ వివేక్కి అడగడానికి వచ్చాం. మీకు ఇష్టమైతే వీళ్ళ పెళ్లితో పాటే వాళ్ళ పెళ్లి కూడా చేద్దాం అన్నారాయన. ఇందులో అభ్యంతరం చెప్పడానికి ఏముంది అన్నయ్య గారు? మేఘన మా ఇంటి కోడలుగా రావడం నాకు ఇష్టమే. ఒక మాట వివేక్ని కూడా అడిగి చెబుతాను అంది ఈశ్వరి. మేం వెళ్ళొస్తాం, వివేక్ వచ్చాక అడిగి మాకు ఫోన్ చేయండి అన్నారు. కనీసం కాఫీ కూడా తీసుకోకుండా వెళ్తున్నారే అంది ఈశ్వరి. ఇప్పుడు సంబంధం మాట్లాడడానికి వచ్చాం కదా వదిన, కతికితే అతకదంటారు కదా, అందుకే ఇప్పుడేమీ వద్దు. మీరు అబ్బాయిని అడిగి మాకు శుభవార్త చెబితే ఏకంగా పెళ్లి భోజనాలు చేద్దాం అంది పద్మజ. నేను అబ్బాయి వచ్చిన వెంటనే అడిగి మీకు ఫోన్ చేస్తాను అంది ఈశ్వరి. సరే, మేమిక వెళ్ళొస్తాం అని వాళ్ళు బయటికెళ్లారు. కార్ దగ్గరికి వచ్చాక, అమ్మా, నా ఫోన్ లోపల మర్చిపోయా, మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా అని పరుగున లోపలికెళ్ళాడు. అప్పటి వరకు గుమ్మం దగ్గర నిలబడి చరణ్ చూస్తున్న లత అతను రావడం చూసి గదిలోకి వెళ్ళిపోయింది. ఏయ్, నేను నీకోసం వస్తే నువ్వేంటి దాక్కుంటావు అంటూ గదిలోకి వెళ్ళి, నిన్ను చూసి చాలా రోజులైంది అంటూ ఆమెని హక్ చేసుకున్నాడు. వదలండి, ఎవరైనా వస్తారు అంది లత కంగారుగా. నాకివ్వాల్సింది నాకిస్తే వదులుతా అన్నాడు. మీకివ్వాల్సిందా? ఏంటది అంది తడబడుతూ. నీకు తెలీదా అంటూ ఆమె చెవిలో ఏదో చెప్పాడు చరణ్. లత సిగ్గుపడుతూ 2 చేతులతో ముఖం కప్పుకుంది. నువ్విలా సిగ్గుపడుతుంటే ఇంకా ముద్దొస్తున్నావు అంటూ ఆమె ముఖంపైనున్న చేతులు తీసి ఆమెను తనకు దగ్గరగా లాగి పెదవులు అందుకోబోయాడు. చరణ్, ఏంట్రా ఇంతసేపు, లేట్ అవుతుందిరా అని శంకర్ గారు పిలిచేసరికి ఆమెను వదిలి బయటికి వెళ్ళిపోయాడు. వివేక్ వచ్చేసరికి బాగా లేట్ అయింది. అతనికి భోజనం వడ్డిస్తూ, పొద్దున లత అత్తింటి వాళ్ళు వచ్చారు అంది ఈశ్వరి. ఎందుకొచ్చారమ్మా? వాళ్ళ అమ్మాయిని మన ఇంటి కోడలుగా చేసుకోమని అడగడానికి వచ్చారు. అమ్మా, నాకిప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, వాళ్ళకి వద్దని చెప్పు. అలా అంటావేంట్రా? వాళ్ళంతటా వచ్చి
వాళ్ళే అడిగారు. మనం వద్దంటే బాధపడతారు అంది ఈశ్వరి. వాళ్ళు బాధపడతారని ఇష్టం లేని పెళ్లి చేసుకోలేను కదమ్మా. ఇందులో ఇష్టం లేకపోవడానికి ఏముంది? చెల్లి పెళ్ళయ్యాక నీ పెళ్లి ఎలాగో చేస్తాం. ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటే ఇద్దరి పెళ్లి ఒకేసారి చేస్తే నాకు బాధ్యత తీరుతుంది. మేఘన కూడా మంచి పిల్లరా, మనతో బాగా కలిసిపోయింది. పైగా మీ చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళబోతుంది. ఇప్పుడు మనం కాదంటే ఆ ప్రభావం నీ చెల్లి మీద పడుతుంది. ఒకసారి ఆలోచించుకో అంది ఈశ్వరి. అమ్మా, నా మనసులో స్రవంతి ఉంది. తను నాకు దూరమైనా తన జ్ఞాపకాలతో బ్రతుకుతాను, కానీ ఇంకో అమ్మాయిని నా జీవితంలోకి ఆహ్వానించలేను. ఇది నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు అనుకున్నాడు మనసులో. వివేక్ బాగా ఆలోచించి, ముందు నేను మేఘనాతో మాట్లాడాలి, తర్వాత నా నిర్ణయం చెబుతా అన్నాడు. ఈశ్వరి వెంటనే పద్మజాకి ఫోన్ చేసి వివేక్ చెప్పింది ఆమెకి చెప్పింది. సరే వదిన గారు, నేను మేఘనాకి చెబుతా అంది. ఎవరమ్మా ఫోన్ అన్నాడు చరణ్. మీ అత్తగారు ఫోన్ చేశారు. వివేక్ మీ చెల్లితో మాట్లాడతాడట. ఒకసారి దాన్ని అడిగి అతనికి చెప్పు అంది. సరే, నేను చూసుకుంటా అని మేఘన గదిలోకి వెళ్ళాడు. ఆమె ఫోన్లో వివేక్ ఫోటో చూస్తూ ఉంది. చరణ్ని చూసి ఫోన్ పక్కన పెట్టేసి, ఏంటన్నయ్యా ఇలా వచ్చావు అంది. నువ్వు బావ ఫోటో చూస్తున్నావని తెలియక వచ్చాలే. ఈడొకడు మాయల మారాటిలా అన్నీ కనిపెట్టిస్తాడు అనుకుంది మనసులో. పైకి మాత్రం హే అదేం లేదు, ముందు ఎందుకు వచ్చావో చెప్పు అంది. వివేక్ నీతో మాట్లాడతానన్నాడట. ఇప్పుడే అత్తయ్య గారు ఫోన్ చేశారు. సరే అన్నయ్య, ఆయన ఇక్కడికి వస్తారో మనల్ని అక్కడికి రమ్మంటారో అడుగు అంది. ఏంటే ఇంత ఫాస్ట్గా ఉన్నావు? కనీసం అతను ఏం మాట్లాడాలనుకుంటున్నారో అన్న టెన్షన్ కూడా లేదు. మరీ నీ అంత ఫాస్ట్ కాదులే. నేను ఆలోచించడం ఎందుకు? ఏం చెప్పాలనుకున్నాడో తనే చెబుతాడుగా, ముందు ఫోన్ చెయ్యి అన్నది. చరణ్ వెంటనే వివేక్కి ఫోన్ చేసి, చెల్లితో మాట్లాడాలి అన్నావంట కదా, నువ్విక్కడికి వస్తావా అని అడిగాడు. సరే బావగారు, రేపు వస్తాను అన్నాడు. చరణ్ ఫోన్ పెట్టేసి వివేక్ రేపు వస్తారట, నేను అమ్మ వాళ్ళకి చెప్పొస్తా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వివేక్ని తలుచుకొని ఆ రాత్రి నిద్రపోలేదు మేఘన. పొద్దున్నే లేచి రెడీ అయి వివేక్ కోసం ఎదురు చూస్తోంది. ఏంట్రా, ఇది రోజు 10 అయితే గాని లేవదు, ఈరోజు 7ంటికే రెడీ అయి కూర్చుంది అంది పద్మజ చరణ్తో. కాబోయేవాడు వస్తున్నాడుగా, అందుకే మనకు ఈ అదృష్టం అన్నాడు చరణ్ నవ్వుతూ. వాళ్ళ మాటలు విన్న మేఘన కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేనేమీ ఎవరి కోసమో లేవలేదు, మెలకువ వచ్చింది లేచాను, మీరు ఎక్కువ ఆలోచించకండి అంది. రోజూ లేనిది ఈరోజు ఎందుకు మెలకువ వచ్చిందో అన్నాడు చరణ్ మేఘనాని ఆట పట్టిస్తూ. ఎందుకో వచ్చింది, ముందు ఆయనకు ఫోన్ చేసి ఎన్నిటికి వస్తారో అడుగు అంది. అమ్మా విన్నావా, ఆయనంట. రే అన్నయ్య, నా కోపం తెప్పించుకో, ముందు ఫోన్ చేయి అంది. సరే తల్లి అని వివేక్కి ఫోన్ చేశాడు. అతను దగ్గరలోనే ఉన్నానని 10 మినిట్స్లో వస్తానని చెప్పాడు. చరణ్ ఓకే బావా అని ఫోన్ పెట్టేశాడు. ఏమన్నారు అన్నట్లు చూసింది మేఘన. చరణ్ కాసేపు మేఘనాని ఏడిపిద్దామనిపించింది. వివేక్ ఈరోజు రావడం లేదట, వీలు చూసుకుని తర్వాత వస్తానన్నాడు. పాపం, నువ్వు అతని కోసం పొద్దున్నే లేచావన్నాడు ఫేస్ డల్లుగా పెట్టి. మేఘన ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా తన గదిలోకి వెళ్ళిపోయింది. వివేక్ నిజంగా రావడం లేదని ఫీల్ అయింది. ఇది అప్సెట్ అయినట్లుందే, నిజం చెప్పేద్దాం అనుకున్నాడు. కానీ వివేక్ వచ్చాక సర్ప్రైజ్ ఇద్దాం, అప్పుడే అది నార్మల్ అయిపోతుంది అనుకుని వివేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు హాల్లో. వివేక్ వచ్చాక కాసేపు చరణ్తో మాట్లాడాడు. శంకర్ గారు పద్మజ గారు కూడా అతన్ని పలకరించారు. చరణ్ మేఘనాని పిలువు అన్నారు శంకర్ గారు. మేఘన ఏమో వివేక్ ఈరోజు రాదనుకుంటుంది కాబట్టి భావన తన దగ్గరికి పంపి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాడు చరణ్. శంకర్ గారు నవ్వి సరే అన్నారు. చరణ్ వివేక్ను మేఘన గదికి తీసుకెళ్లాడు. వివేక్ను బయటే ఉండమని అతను లోపలికి వెళ్ళాడు. మేఘ, బావకు రేపు కూడా రావడం కుదరదంటే ఇప్పుడే ఫోన్ చేశాడు. నాకెందుకు చెప్తున్నావు అంది మేఘన కోపంగా. మళ్ళీ రేపు కూడా పొద్దున్నే లేస్తావని ఇప్పుడే చెప్పా అన్నాడు నవ్వుతూ. నేను ఏడుస్తుంటే నువ్వు నవ్వుతున్నావా? అసలు మీ బావమర్ది నా గురించి ఏమనుకుంటున్నారు? అతను రాకపోతే నేనే వాళ్ళ ఇంటికి వెళ్తా అంది మేఘన. విన్నావా బావా, నువ్వు వచ్చి మంచి పని చేశావు, లేకపోతే మా మేఘన మీ ఇంటికి వచ్చేసేది అన్నాడు వివేక్ని లోపలికి రమ్మని సైగ చేసి. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అని గుమ్మం దగ్గర నిలబడి ఉన్న వివేక్ని చూసి మంచం మీద నుండి లేచి నిలబడింది. మేఘనాని చూసి నవ్వుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు చరణ్. వివేక్ నిలబడి ఉండడంతో అతన్ని కూర్చోమంది మేఘన. వివేక్ కూడా కూర్చున్నాడు, కానీ అతనికి ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు. ఇదేంటి మాట్లాడతానని చెప్పి సైలెంట్గా ఉన్నారు అనుకుంది మేఘన. చాలాసేపు అలానే ఉన్నారు. ఇక తప్పదు, నేనే మాట్లాడిస్తా అనుకుంది మేఘన. కాలు నొప్పుస్తున్నాయి, కూర్చోనా అంది. అప్పుడు చూశాడు వివేక్ మేఘన నిలబడి ఉండడం. అదేంటి నిలబడే ఉన్నారు, కూర్చోండి అన్నాడు. మనసులో పోనీలే ఇప్పటికైనా చూశాడు అనుకుని కూర్చుంది.
నాతో మాట్లాడాలన్నారట అంది. అవును, నిన్న అమ్మ మన పెళ్లి గురించి చెప్పింది. మీకు నా గురించి చెబుతా, తర్వాత మీకు ఇష్టమైతే మన పెళ్లి జరుగుతుంది అన్నాడు. ఏం చెబుతాడా అని ఆసక్తిగా అతన్ని చూసింది. వివేక్ తను శ్రవంతిని లవ్ చేయడం, ఆమె వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం అన్నీ చెప్పాడు. మేఘనా వైపు చూసి, ఇప్పుడు చెప్పండి, నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి టైం పట్టచ్చు. మీకు నిజం చెప్పకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే ఇదంతా మీకు ముందుగా చెప్పాను అన్నాడు. అంటే మీ మనసులో ఇంకా శ్రవంతి ఉందా? లేదని అబద్ధం చెప్పలేను, కానీ తను ఇప్పుడు ఇంకొకరి భార్య. అందుకే నేను శ్రవంతిని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాను. ఇక మీ ఇష్టం, నిర్ణయం మీదే అని చరణ్ దగ్గరికి వెళ్ళాడు. అతని వెనకే మేఘన కూడా వెళ్ళింది. మీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అన్నారు శంకర్ గారు వివేక్ మేఘనాను. వివేక్ మేఘన వైపు చూసి, ముందు తన అభిప్రాయం అడగండి అన్నాడు. చెప్పమ్మా, నీకు ఇష్టమేనా అన్నారాయన మేఘనని. ఇష్టమే డాడీ అంది మేఘన. ఇప్పుడు నువ్వు చెప్పు బావా అన్నాడు చరణ్. నాకు కూడా ఇష్టమే అన్నాడు వివేక్. అయితే 2 పెళ్లిళ్ళు ఒకే రోజు చేసేద్దాం అన్నారు శంకర్ గారు. మీ ఇష్టం, నేను వెళ్ళొస్తా అని వివేక్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి ఈశ్వరికి అంతా చెప్పాడు. ఆమె చాలా సంతోషించింది. 2 పెళ్లిళ్ళు ఘనంగా జరిగాయి. మేఘన వివేక్తో, లతా చరణ్తో వెళ్లారు. తర్వాత రోజు మేఘన వివేక్లకు, మేఘన వాళ్ళ ఇంట్లో లతా చరణ్లకు, లతా వాళ్ళ ఇంట్లో ఫస్ట్ నైట్కి ఏర్పాట్లు చేశారు. గదిలో లతా కోసం వెయిట్ చేస్తున్నాడు చరణ్. లతను అందంగా అలంకరించి పాల గ్లాసుతో గదిలోకి పంపించారు. లత సిగ్గుపడుతూ గుమ్మం దగ్గరే నిలబడింది. ఏంటి అక్కడే నిలబడ్డావు? మీ వాళ్ళు నీకు చెప్పలేదా? వచ్చి నా కాళ్ళకు మొక్కు అన్నాడు చరణ్. లత నిజంగానే అతని దగ్గరికి వెళ్ళి అతని కాలు మొక్కింది. చరణ్ వెంటనే ఆమెను లేపి, ఏదో సరదాగా అన్నాను, నువ్వేంటి నేనేం చెబితే అది చేస్తావా అన్నాడు. లత తలదించుకొని అవును అన్నట్లు తల ఊపింది. చరణ్ ఆమె దగ్గర తీసుకుని లైట్ ఆఫ్ చేశాడు. అక్కడ మేఘనాని రెడీ చేసి వివేక్ గదిలోకి పంపారు. మేఘనాని చూసిన వివేక్ ఏదో చెప్పబోయాడు. అతన్ని ఆపి, నువ్వు ఇక్కడే పడుకో, నేను కింద పడుకుంటా, అదేగా మీరు చెప్పబోయేది అంది మేఘన. అవును అన్నాడు వివేక్. అదంతా అవసరం లేదు, ఇద్దరం ఇక్కడే పడుకుందాం, నేను మిమ్మల్ని ఏమీ చేయలే, భయపడకండి అని నవ్వుతూ వెళ్ళి మంచం మీద ఒక పక్కన పడుకుంది. ఆమె మాటలకు కూడా వివేక్ కూడా నవ్వుతూ వెళ్ళి పడుకున్నాడు. కాసేపు ఆగి పక్కకు తిరిగి వివేక్ని చూసింది. అతను ఆమెకు దూరంగా మంచం అంచున పడుకున్నాడు. మేఘనాకి నవ్వాగలేదు. మళ్ళీ అతను లేస్తాడేమో అని నవ్వడం ఆపి అతన్నే చూస్తూ, అంత అందంగా ఉన్నావేంట్రా బాబు, కొరుక్కు తినాలనిపిస్తుంది, నువ్వు తొందరలోనే నన్ను నీ భార్యగా యాక్సెప్ట్ చేస్తావన్న నమ్మకం నాకుంది అని అతన్ని చూస్తూ నిద్రలోకి వెళ్ళిపోయింది. 3 రాత్రులు అయ్యాక వివేక్ మేఘనాని తీసుకుని వాళ్ళింటికి వస్తాడు. చరణ్ కూడా లతని తీసుకుని వాళ్ళింటికి వెళ్తాడు. వివేక్ హైదరాబాద్లో చేస్తున్న జాబ్కి రిజైన్ చేసి వైజాగ్లో జాబ్కి అప్లై చేస్తాడు. చిన్న చిన్న పనులు ఉండడం వల్ల హైదరాబాద్ వెళ్దాం అనుకుంటాడు. అమ్మా, నేను హైదరాబాద్ వెళ్తున్నాను అంటాడు తల్లితో. అదేంట్రా, ఎలాగో అక్కడేగా నీ జాబ్, అమ్మాయిని కూడా తీసుకెళ్ళు అంటుంది ఈశ్వరి. అమ్మా, నేను జాబ్కి రిజైన్ చేశాను. వైజాగ్లో నా ఫ్రెండ్ పనిచేస్తున్న కంపెనీలో జాబ్ చూశాడు. 4 రోజుల్లో జాయిన్ అవ్వాలి. ఈలోపు అక్కడ రూమ్ అది ఖాళీ చేసి వస్తా అన్నాడు. పోనీలే, వైజాగ్ మనకు దగ్గరగా ఉంటుంది అంది ఈశ్వరి. వాళ్ళ మాటలు విన్న మేఘన వివేక్ గదిలోకి వచ్చిన వెంటనే, మీరు హైదరాబాద్ వెళ్తున్నారు కదా, నేను కూడా వస్తాను అంటుంది. ఎందుకు? నువ్వు స్ట్రెయిన్ అవ్వడం, నేను 2 డేస్లో వచ్చేస్తా అంటాడు. అదేం కుదరదు, నేను కూడా వస్తా, ప్లీజ్ 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 అంటుంది మేఘన. మేఘన అలా క్యూట్గా అడిగేసరికి కాదనలేకపోతాడు వివేక్. వివేక్ ఇద్దరికి టికెట్స్ బుక్ చేస్తాడు. విజయ్ ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్లాల్సి వస్తుంది. అమ్మా, నేను రేపు బెంగళూరు వెళ్తున్నా, వర్క్ అయిన వెంటనే వచ్చేస్తా, నువ్వు జాగ్రత్త, టైంకి మెడిసిన్స్ వేసుకో అంటాడు. అన్నపూర్ణమ్మగారు నవ్వి, నువ్వు చెప్పినట్లే చేస్తా, కానీ కోడలు కూడా నీతో తీసుకెళ్ళు అంటుంది. అమ్మా, నేను వెళ్తుంది పని మీద, ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలీదు, నాతో వస్తే తనే ఇబ్బంది పడుతుంది, అర్థం చేసుకో అంటాడు విజయ్. విజయ్ సంగతి తెలిసి ఆవిడ ఇక బలవంతం చేయలేదు. ఇద్దరిది అటాచ్డ్ రూమ్ అవడం వల్ల విజయ్ లోపలికి వెళ్లాలన్నా రావాలన్నా శ్రవంతిని దాటుకునే రావాలి. విజయ్ తన రూమ్కి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకుంటూ శ్రవంతిని పిలుస్తాడు. శ్రవంతి వెళ్ళి అతని రూమ్ బయట నిలబడుతుంది. విజయ్ ఆమెను చూసి మళ్ళీ తన పని చేసుకుంటూ, నేను 2 డేస్ ఊర్లో ఉండను, అమ్మను జాగ్రత్తగా చూసుకో అంటాడు. సరే అన్నట్టు తలూపుతుంది. ఇక వెళ్ళు అంటాడు. అతను లగేజ్ ప్యాక్ చేసుకోవడం చూసి, నేను హెల్ప్ చేయనా అంటుంది శ్రవంతి. అతను సీరియస్గా ఆమెను చూసి, నాకు ఇలాంటివి నచ్చవు, నా పని నేను చేసుకోగలను, ఇంకో విషయం, నేను మా అమ్మ కోసం మాత్రమే నిన్ను పెళ్లి చేసుకున్నాను, ఇది గుర్తుపెట్టుకుని ఆవిడ్ని చూసుకో చాలు అన్నాడు. అతను అలా అనేసరికి శ్రవంతికి ఎందుకో బాధగా అనిపించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. విజయ్ మాత్రం తనని పట్టించుకోడు. అక్కతో మాట్లాడి చాలా రోజులైంది అనుకుంటూ శ్రవంతికి కాల్ చేస్తుంది సాహితి. శ్రవంతి ఫోన్ లిఫ్ట్ చేసి,
హలో అంటుంది డల్లుగా. అక్కేంటి ఇంత డల్లుగా మాట్లాడుతుంది అనుకుంది సాహితి. కాసేపు మాట్లాడుకున్నాక, ఏంటక్కా డల్లుగా ఉన్నావు, ఆ హిట్లర్ ఏమన్నా అన్నాడా అంది. శ్రవంతికి అర్థం కాక, హిట్లర్ ఎవరే అంటుంది. ఇంకెవరు, మీ ఆయన. ఆయనకి ఆ పేరే కరెక్ట్లే, చెప్పు, అతనేమన్నా అన్నాడా అంది మళ్ళీ. అదేం లేదు, ఆయన నన్నేమంటారు. మరెందుకు అలా డల్లుగా మాట్లాడుతున్నావు? టైం చూడు ఎంతైందో, నిద్ర వస్తుంది, అందుకే వాయిస్ అలా ఉంది. అక్క, నీకో విషయం తెలుసా, వివేక్కి పెళ్ళయిందట. తెలుసు, మా కొలీగ్ సల్మా చెప్పింది. ఇక్కడ జాబ్ కూడా రిజైన్ చేశాడట అంది. అబ్బో, చాలా తెలిసిందే. పోనీలే, దేవదాసులా ఉండకుండా పెళ్లి చేసుకుని మంచి పని చేశాడు. ఆ మాటకి శ్రవంతి కొంచెం ఫీల్ అవుతుంది. అక్క, ఒక మాట అడుగుతా, నిజం చెప్తావా? అడుగు, చెప్పేదైతే తప్పకుండా చెబుతా. నువ్వు వివేక్ని మర్చిపోయి విజయ్తో హ్యాపీగా ఉండగలుగుతున్నావా? ఇప్పుడు అవసరం ఆ టాపిక్ అంది శ్రవంతి. అవసరమే అక్క, చెప్పు. నీ గురించి ఆలోచించి నాకు చదువు కూడా ఎక్కడం లేదు అంది సాహితి. నువ్వు నా గురించి ఆలోచించకు, ఇక్కడ సంతోషంగానే ఉన్నాను. అత్తయ్య గారు నన్ను కన్న కూతురులా చూసుకుంటున్నారు. ఇంకేం కావాలి అంటుంది శ్రవంతి. నేను అడిగేది మీ అత్తగారి గురించి కాదు, ఆ హిట్లర్తో హ్యాపీగా ఉన్నావా అని. శ్రవంతి ఇక తప్పదని, చూడు సాహితి, వివేక్ నా గతం, విజయ్ నా భవిష్యత్. గతాన్ని తలుచుకుంటూ నా భవిష్యత్తుని నాశనం చేసుకోలేను. అందుకే నేను వివేక్ని మర్చిపోదామని నిర్ణయించుకున్నాకే విజయ్తో తాళి కట్టించుకున్నాను. కాబట్టి ఆయన నాతో ఎలా ఉన్నా సరే, ఆయన నా భర్త, ఆయనే నా జీవితం. కనుక నేను హ్యాపీగానే ఉన్నాను అంటుంది. నువ్వేంటి ఇలా మారిపోయావు? అంటే ప్రేమ కన్నా పెళ్ళి అంత గొప్పదా అంటుంది సాహితి. అవును, నా దృష్టిలో ప్రేమ కన్నా పెళ్ళే గొప్పది. ఎందుకంటే పెళ్ళికి ముందు ప్రేమలో నమ్మకం ఉంటే పెళ్లి తర్వాత ప్రేమలో జీవితం ఉంటుంది. ప్రస్తుతానికి ఆయనకు నా మీద ప్రేమ లేకపోవచ్చు, కానీ నాకు నమ్మకం ఉంది. ఎప్పటికైనా మారతారని అంటుంది శ్రవంతి. ఇంతలో విజయ్ రావడంతో సరే ఉంటాను అని ఫోన్ పెట్టేసింది. అతను తన అల్మారా ఓపెన్ చేశాడు. అంతకుముందు ఇక్కడ తన వస్తువులు ఇక్కడే ఉండేవి కదా, వాటి కోసం వచ్చాడనుకుంది. ర్యాక్లో నుండి ఏదో బాక్స్ తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. విజయ్ మార్నింగ్ ఫ్లైట్కి బెంగళూరు వెళ్ళాడు. అదే టైంలో వివేక్ మేఘ్నాతో హైదరాబాద్ వచ్చాడు. మేఘ్నాను రూమ్లో ఉంచి ఆఫీస్కి వెళ్ళి పని చూసుకుని వచ్చాడు. ఈవినింగ్ మేఘ్నా అడిగితే ఊరు చూడ్డానికి వెళ్లారు. బయటే భోజనం చేసి వచ్చారు. మార్నింగ్ నుండి అలసిపోవడం వల్ల రూమ్కి వచ్చిన వెంటనే ఫ్రెష్ అయి నిద్రపోయారు. ఆ తెల్లారి కూడా ఏదో పనిందని వచ్చేసరికి లేట్ అవుతుందని ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకోమని చెప్తాడు వివేక్ మేఘ్నాకి. మేఘ్నా సరే అంటుంది. వివేక్ వెళ్ళాక కాసేపు ఫోన్ చూసుకుంటూ టైంపాస్ చేస్తుంది. తర్వాత బోర్ కొడుతుంది తనకి. అప్పుడే తనకి శ్రవంతి గుర్తుకొస్తుంది. తను కలవాలనుకుంది. ఎలా కలవాలి, తన అడ్రస్ తెలియదు కదా అనుకుంటుంది. అప్పుడు గుర్తుకొస్తుంది తనకు ఆమె హస్బెండ్ గురించి వివేక్ చెప్పడం. గూగుల్లో విజయ్ కన్స్ట్రక్షన్స్ గురించి సెర్చ్ చేస్తుంది. విజయ్ ఆఫీస్ అడ్రస్, ఇంటి అడ్రస్ అందులో ఉంటాయి. వివేక్ వచ్చేసరికి రావచ్చని వెంటనే ఆటోలో విజయ్ ఇంటికి వెళ్తుంది. హాల్లో కూర్చున్న అన్నపూర్ణమ్మ గారు మేఘనాను చూసి, ఎవరమ్మా, ఎవరు కావాలి అంటుంది. నమస్తే అండి, నాకు శ్రవంతి గారు కావాలి అంటుంది మేఘన. కూర్చో అమ్మా అని కమలమ్మను వెళ్ళి శ్రవంతిని పిలవమంటుంది. చిన్నమ్మగారు, మీకోసం ఎవరో వచ్చారు అని చెప్పింది కమలమ్మ శ్రవంతితో. నా కోసమా, ఎవరొచ్చారు అనుకుంటూ కిందికెళ్ళింది. శ్రవంతి మేఘనాను చూసి, ఎవరి అమ్మాయి అనుకుంది. శ్రవంతిని కిందికి వచ్చిన వెంటనే మేఘన సోఫా నుండి లేచి, హాయ్ శ్రవంతి గారు, అయ్యా మేఘన వివేక్ అంటుంది. అప్పుడు అర్థమవుతుంది తాను వివేక్ వైఫ్ అని. ఓ కూర్చోండి అంది శ్రవంతి. వాళ్ళ మధ్య తనెందుకని అన్నపూర్ణమ్మ గారు ఆమె గదిలోకి వెళ్ళిపోతారు. కమలమ్మ తెచ్చిన జ్యూస్ తాగాక, మీతో మాట్లాడాలని వచ్చానండి అంటుంది మేఘన. ముందు మీరు అండి అనకండి, శ్రవంతి అనండి చాలు. సరే శ్రవంతి, నువ్వు కూడా నన్ను మేఘన అనే పిలువు అంటుంది. ఇప్పుడు చెప్పు, నాతో ఏం మాట్లాడాలి అంటుంది శ్రవంతి. మీ గురించి వివేక్ అంతా చెప్పాడు. మీ వాళ్ళందరి కోసం మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారు. నిజంగా మీరు చాలా గ్రేట్ అంటుంది మేఘన. ఇందులో నా గ్రేట్నెస్ ఏముంది, పైవాడు ఎలా జరగాలని అనుకుంటే అలానే జరుగుతుంది అంది శ్రవంతి. వచ్చి ఇంతసేపు అయింది, ఒక్కసారి కూడా వివేక్ ఎలా ఉన్నాడని అడగలేదే అంది మేఘన. నేనలా అడిగితే నిన్ను అవమానించినట్లే. నువ్వు అతన్ని బాగా చూసుకుంటావని నిన్ను చూస్తేనే తెలుస్తుంది. ఇక అడగడం ఎందుకు, ఇప్పుడు చెప్పు, ఎలా ఉంది నీ మ్యారీడ్ లైఫ్ అంటుంది శ్రవంతి. మేఘన ఆ మాటకి డల్లై వివేక్ తనతో అన్నది చెప్పింది. అతను అలా అన్నాడని నువ్వేం బాధపడకు. వివేక్ చాలా మంచివాడు. అతను తన తల్లిని చెల్లిని ప్రాణంలో చూసుకుంటాడు. నీకు తెలుసు కదా, అలాంటి వాడు కట్టుకున్న భార్యని ఇంకా ప్రేమగా చూసుకుంటాడు. నువ్వే అతన్ని నీ ప్రేమతో మార్చుకోవాలి అంది శ్రవంతి. నీతో మాట్లాడలేక చాలా రిలీఫ్గా ఉంది. ఇప్పుడు చెప్పండి, మీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? విజయ్ గారు మీతో బాగానే ఉంటారా అంది మేఘన.
మేము సంతోషంగానే ఉన్నాం. ఇంకేంటి, ఇంకా ఎన్ని రోజులుంటారు ఇక్కడ అంటుంది టాపిక్ డైవర్ట్ చేస్తూ శ్రవంతి. వాళ్ళ మాటల్లో పడి చీకటి పడింది కూడా గమనించలేదు. వివేక్ రూమ్కి వచ్చేసరికి మేఘన అక్కడ లేదు. తన మొబైల్కి కాల్ చేశాడు. ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయలేదు. ఇక్కడ తనకు తెలిసిన వాళ్ళు కూడా లేరు. మరి ఎక్కడికి వెళ్ళుంటుంది అనుకున్నాడు. చాలా కంగారు పడతాడు. చుట్టుపక్కలంతా వెతికాడు. అయ్యో, మన మాటల్లో పడి టైం కూడా చూసుకోలేదు. చీకటి పడినట్లుంది అంది మేఘన మొబైల్ చూసుకుంటూ. ఓ గాడ్, వివేక్ నుండి 20 మిస్డ్ కాల్స్ ఉన్నాయంటి. నేను రూమ్లో లేనని నా కోసం వెతుకుతున్నాడేమో అనుకుంది. ఏంటి మేఘన అలా ఉన్నావు అంది శ్రవంతి. ఫోన్ సైలెంట్లో ఉండడం వల్ల చూసుకోలేదు. వివేక్ నా కోసం ఫోన్ చేశాడు అంది మేఘన. ముందు అతనికి ఫోన్ చేయి అంది శ్రవంతి. సరే అని వివేక్కి కాల్ చేసింది మేఘన. ఫోన్లో మేఘన నెంబర్ చూసి లిఫ్ట్ చేసి కోపంగా, అసలు నీకు బుద్ధుందా? బయటకు వెళ్ళేటప్పుడు చెప్పాలన్న కామన్ సెన్స్ లేదా? అసలు ఇంతకు ఎక్కడికి వెళ్ళావు అన్నాడు వివేక్. మీరు నాకు చాక్లెట్స్ ఇవ్వడం ఆపితే నేను చెబుతా అంది మేఘన. అంత కోపంలో కూడా వివేక్కి నవ్వు వచ్చేసింది. చెప్పు అన్నాడు. నా ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. మాటల్లో పడి టైం చూసుకోలేదు. ఫోన్ సైలెంట్లో ఉండడం వల్ల మీ కాల్స్ అటెండ్ చేయలేదు అంది మేఘన. సరే, ఎక్కడున్నావో చెప్తే వస్తా అన్నాడు. వద్దు, నేనే వచ్చేస్తా 10 మినిట్స్లో అంది మేఘన. ఓకే అన్నాడు వివేక్. శ్రవంతి, వివేక్ రూమ్కి వచ్చేసాడట, నేను ఇక వెళ్ళొస్తా అంది మేఘన. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చావు అని ఆమెకి చీర పెట్టింది శ్రవంతి. డ్రైవర్తో చెప్పి మేఘనని దింపరమ్మనింది. శ్రవంతిని హక్ చేసుకుని కారెక్కింది మేఘన. మేఘన అటు వెళ్ళగానే విజయ్ ఇంటికొచ్చాడు. మేఘన రూమ్కి వెళ్ళిన వెంటనే వివేక్కి సారీ చెప్పింది. తనకు ఆమెతో మాట్లాడకుండా సీరియస్గా ఉన్నాడు. అబ్బో, అయ్యగారికి కోపం వచ్చినట్లుందే అనుకుంది మేఘన మనసులో. అతని ముందుకు వెళ్ళి సారీ, ఇంకెప్పుడు మీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను అంటూ గుంజలు తీయడం మొదలుపెట్టింది. వివేక్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. కాసేపటికి మేఘన కాలు నొప్పొచ్చినట్లు మెల్లగా గుంజలు తీస్తుంది. ఆమె అవస్థను చూసి వివేక్ జాలిపడి, సరే, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్, ఇంకెప్పుడు ఇలా చేయకు, ఫ్రెష్ అయ్యిరా, భోజనం చేద్దాం అన్నాడు. అమ్మయ్య, మీ కోపం పోయింది అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది మేఘన. విజయ్ ఇంటికి రావడమే చాలా సీరియస్గా ఉన్నాడు. భోజనం కూడా చేయకుండా రూమ్లోనే ఉన్నాడు. బెంగళూరులో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నాడు. రాయల్ కూడా విజయ్ వెళ్ళిన కాంట్రాక్ట్ పని మీదే వెళ్తాడు. అసలు ఆ రాయల్ అక్కడికి ఎందుకు వచ్చాడు? వాడు ప్రతి విషయంలో నాకు అడ్డొస్తున్నాడు. పోయినసారి వదిలేసా. ఈ కాంట్రాక్ట్ నాకు రాకుండా ఉండడానికి ట్రిక్స్ ప్లే చేస్తే వాడికి ఈ విజయ్ అంటే ఏంటో చూపిస్తా అనుకుంటాడు కోపంగా. శ్రవంతి, వాడు ఇంకా భోజనానికి రాలేదు, వెళ్ళి పిలువు అంటుంది అన్నపూర్ణమ్మ గారు. శ్రవంతి విజయ్ రూమ్కి వెళ్ళి అతని భోజనానికి రమ్మంటుంది. అతను ఏమీ మాట్లాడలేదు. భోజనానికి రండి అంటుంది శ్రవంతి మళ్ళీ. నాకు ఆకలిగా లేదు, నన్ను విసిగించకుండా వెళ్ళు అన్నాడు గట్టిగా. అది అత్తయ్య గారు అని శ్రవంతి ఏదో చెప్పబోతుంటే, చెప్తుంటే నీకు కదా అంటూ కోపంగా లేచి ఆమె చెంపపై కొట్టాడు. శ్రవంతి ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అసలే కోపంతో ఉన్న విజయ్ ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక శ్రవంతిపై చూపించాడు. విజయ్ కొద్దిగా నార్మల్ అయ్యాక శ్రవంతి విషయంలో తను చేసింది తలుచుకొని ఫీల్ అయ్యాడు. ఎవరి మీద ఉన్న కోపం అనవసరంగా తన మీద చూపించానే అనుకుని శ్రవంతి దగ్గరికి వెళ్ళాడు. శ్రవంతి బాగా ఏడ్చినట్లు ఆమె ముఖంపై ఉన్న కన్నీటి చారలు చెబుతున్నాయి. కొట్టడం వల్ల పాపం ఎర్రగా కందిపోయింది ఆమె చెంప. ఆమె దగ్గరగా వెళ్ళి ఆమె తల మీద చెయ్యి వేయబోయి అంతలోనే వెనక్కి తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం నా కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.